ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. మేము 2 కేజీలు చికెన్ చేస్తున్నాము అంటే 7 గంటలు ఆయిల్ వేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా ఫ్రై చేయాలండి. లైట్గా ఉప్పు వేసుకుంటే ఎర్రగా వస్తుందండి ఫాస్ట్గా. కొంచెం లైట్గా అలా సాల్ట్ వేసుకుందామండి, మరీ ఎక్కువ వద్దు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. రెడ్ కలర్లో వచ్చే వరకు ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకుందామండి, ఇంకా ఎర్రగా రావాలి కానీ లైట్గా పసుపు వేసుకొని మనం వేపుకుందాం. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకున్నాం కదండి, వేపుకుందాం. బాగా ఇలా ఎర్రగా వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఫుల్గా పెట్టుకున్నా అడుగంటుద్ది. 2 కేజీల చికెన్ మనం ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టుకుందామండి. కాసేపు ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలా బాగా మెత్తగా వస్తుందండి ముక్క. వేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు అందులో మనం ఈ చికెన్ని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసుకుందామండి. ఇంట్లో పట్టిన కారం ఇది. సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి. దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాము. కొంచెం కూడా వాటర్ ఏమి వేసుకోక్కర్లేదండి, దాని అందరికి అదే గ్రేవీ వచ్చేసిద్ది. మూత పెట్టేసుకుందాం. ఇంకా రండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి తీసి కలుపుకుందాము. సిమ్లోనే పెట్టుకుందామండి కూర. వాటర్ వచ్చినాయి కదండి, ఇంకొంచెం మనకు ఉడకాలి. ఇలా కలుపుకున్నామండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాం. అండి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.